विशेषिणी पावनी सुरभि श्रेष्ठे देवी तुभ्यं नमो नमः देवी तुभ्यं नमो नमः देवी तुभ्यं नमो नमः भावों में जय सांस्कृतिक अमूल्यమైన సందేశాన్ని ఒక నిమిషం స్వామి అయ్యప్పకి ఎక్కడ పూజ అయినా రాజకుమార స్వామి ఉంటాయి కదా చాలా సంతోషం. నేను 1999 నుంచి పోతా పాదయాత్ర. వినయ్ వీళ్ళందరూ తర్వాత వచ్చి అందరూ దేశీవాలి ఆవు లేకపోతే ఈ భూమిని కాపాడడం కష్టం అని చెప్పి అంతరించిపోతున్న గోజనాభా కాదంటే ఆ నడిచే దైవమే ఈ గోమాత. ఈ గోవును రక్షించుకోలేకపోతే మానవ మనుగడకే ప్రమాదం. కాబట్టి అలాంటి గోవును రక్షించాల్సిన బాధ్యత కర్తవ్యం ప్రతి ఒక్క భారతీయునిపై ఉంది. కాబట్టి అందరం కలిసి మనం గోవులను రక్షించుకుందాం. బోలో భారత్ మాతాకి జై గోమాత. ఈరోజు మన ఇందూరు పట్టణానికి బాలకృష్ణ గురుస్వామి గారు మహాపాదయాత్ర భాగంగా కాశ్మీర్ టు కన్యాకుమారి
వరకు గోరక్షణ కొరకు భూరక్షణ కొరకు ఏదైతే పాదయాత్ర చేస్తుండో దానిలో భాగంగా ఈరోజు మన నిజామాబాద్ రావడం జరిగింది. ఇది మనందరికీ సంతోషకరమైన విషయము. మరియు ఇలాంటి స్వామీజీల వల్లనే అంతో మన ధర్మం నిలబడుతుంది అనుకునాలి. దీనికి మాత్రం మనమేమి సంశయించే అవసరం లేదు. ఇంకొకటి మా నిజామాబాద్ నుండి కూడా ఇందూరు టు శబరిమలై మహాపాదయాత్ర మా నిజామాబాద్ నుండి 5 స్వాములు వెళ్ళిండ్రు. అందులో మా రాజ్ కుమార్ స్వామి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఈరోజు నిన్న రాత్రి కార్యక్రమం మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. సూరన్న గారు అంటేనే సేవకుడు. ఇందూరు గోసేవ సమితి తరఫు నుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. స్వామియే శరణమయ్యప్ప. గురుభ్యో నమః. ఈరోజు ఈ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా గోమాత యొక్క విలువలను వాటి యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్తూ అఖండ భారతం అంతా ఒకటే, హిందువులందరూ ఒకటే అని తెలియజేస్తూ గురుస్వామి గారు ఏదైతే యాత్ర చేపట్టినారో అది చాలా విశేషమైనటువంటి యాత్ర. అలాగే హిందూ బంధువులందరూ కూడా వీరికి సహకరిస్తూ అందరూ కూడా సనాతన ధర్మములో ప్రతిరోజు కూడా గో ఉత్పత్తులనే స్వీకరిస్తూ గోమాత యొక్క అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము. ఖచ్చితంగా గోమాతతో సహా నందీశ్వరుణ్ణి కూడా మీ ఇండ్లల్లో ఈ కుక్కలు పిల్లులు పెంచుకునే బదులు ప్రతి ఇంటి ముందు గోమాత అనేది పెంచుకుంటే మీకు ఎలాంటి కష్ట నష్టాలు కూడా జరగవని ఘంటాపదంగా శాస్త్రాలలో ధర్మాలలో ఉన్నటువంటి విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తున్నాము. హిందూ బంధువులందరూ కూడా చాలామంది ఈ విదేశీ పోకడలు పోతూ కడపలకు కూడా కలర్ రాసేసి ఇంటి ముందు మామిడి తోరణానికి బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టేసి ఇంటి ముందు రాళ్ల ముగ్గులు వేస్తున్నారు. అలాంటివి వేయకుండా ఖచ్చితంగా పిండితో ముగ్గు వేసి ఇంటి ముందు మామిడి తోరణం, కడపకు పసుపు రాస్తూ ప్రతిరోజు ప్రతి ఆడపిల్ల కూడా గాజులు, నుదుటన బొట్టు, పట్టగొలుసులతో తిరిగేలా చూస్తే మన యొక్క జాతి అనేది అభివృద్ధి అవుతుందని తెలియజేస్తున్నాము. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. జై